కుసుమహర. ఇప్పుడు 42వ టాపిక్లో ఈ గౌణభక్తి గురించి చర్చిస్తూ గుణభేదం చేత గౌణభక్తి 3 విధాలుగా ఉంటుంది అన్నప్పుడు, అంటే ఇక్కడ ఏం చెప్పాడు హర్నాథ్ ప్రభువు కూడా, మనోవాక్కాయములతో ఆయన శరణు పొందండి అంటూ, ఏది పాగల్ హర్నాథ్ 1 లెటర్ 36 పేజ్ 120లో ఏం చెప్పారంటే, దేవతలు సత్వ రజ తమ అనే 3 గుణాల్లో ఏదో ఒకదాని వైపు మొగ్గు చూపుతారని మీరు ఎరిగిన విషయమే కదా. అంటే సత్వగుణ అవలంబకులు దేవతల్లో కొందరిని ఆరాధిస్తారు. కొందరు దేవతలు రజోగుణ ప్రియులు, మరికొందరు తామసిక ప్రియులు. అంతేకాదు 3 గుణాల సంయోగం వియోగములే, అంటే కలియుట విడివడట్లే భౌతిక శరీరాలు ఏర్పడుతున్నాయి. అందువలన ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తన శరీరానికి అనుగుణమైన సాధన చేస్తుంటే సత్వర ఫల ప్రాప్తిని పొందుతాడు. ఇది టాపిక్. ఇక్కడ కూడా అదే చెప్పాడు. గుణభేదాత్ అంటే నీలో తమోగుణం ఎక్కువగా ఉంది, తమోగుణ భక్తి చేయమంటున్నాడు. ఎలా? కొంతమందికి ధ్యానం చేస్తున్నంతసేపు నిద్ర, అలాగే ఏదన్నా సత్సంగం చేస్తుంటే నిద్ర ఒక తూగుడు వస్తూ ఉంటుంది. అది తమోగుణం అంటారు అసలు. కాబట్టి నిద్ర ఎక్కువ నీకు వస్తుంటే, ఎక్కువగా నిద్రపోవాలని ఐడియా కలుగుతుంటే భగవంతుని చరణాలపై నీ తల ఉందని భావిస్తూ నిద్రించు. అది చూడండి, భావన ప్రియుడు కాబట్టి భావాగ్రాహి జనార్దన. నిద్ర లేచిన తర్వాత ప్రభు చరణాలలో తల వంచి నిద్రించానని స్మరించుకో, భావించవయ్యా, నీ నిద్రే భక్తి మారుతుంది. అలాగే నీ సుఖంగా ఉండటం ఎక్కువ, అంటే స్వసుఖం రజోగుణం అంటారు. నీకు కావలసిన సుఖమంతా పరమాత్ముడు ఇస్తున్నాడని తెలిసి అనుభవించవయ్యా, అది రాజస భక్తిగా మారుతుంది. ఏదో విధంగా నీ విషయాలను భగవద్ అర్పితం చేయి, అంతే. అది నీ మనసును భగవంతుని లగ్నం చేయి అంటున్నాడు. అలాగే హర్నాథ్ ప్రభు ఏమంటున్నారంటే, ఇంకా ఇది ఇక శరీరం అనేది తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగా ఎలాంటి ఆహారం తీసుకుంటామో శరీరం దానికి అనురూపంగా తయారవుతుంది. అంటే ఏమిటి? ఆహారంలో అంతర్భూతంగా ప్రధానంగా ఉన్న గుణమే శరీరం మీద అధికారం చెలాయిస్తుంది. అందువల్ల ఆహారాన్ని కూడా సత్వగుణాహారం తీసుకొని సాధన చేయాలి. అది కాబట్టి అందువల్ల సాధనకు మూలాధారం ఆహారమని గ్రహించు అంటున్నాడు. అంటే ఆహారంలో 1/4 ఏమవుతుంది? రక్తానికి వెళుతుంది, 1/4 ప్రాణానికి పోతుంది, 1/4 మనస్సుకు కూడా వెళ్ళిపోతుంది. అందుకని నివేదన చేసి ఆహారం భుజించమని మనం 1,00,000 సార్లు చెప్తున్నారు. కాబట్టి ఆహార విషయంలో ప్రత్యేకమైన దృష్టి నిలపాలి. వ్యాధితో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఒక పేషెంట్ ఉంటాడు, అతనికి ఏంటంటే కోలుకునే సమయంలో లిక్విడ్ డైట్ ఇస్తారు, అలాగే మెల్లగా హార్ట్కి బిగించేస్తారు. ఒకేసారి ఆవకాయ అన్నం కలిపెడితే పేగులు ఊడ్చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమిటి? కాబట్టి వ్యాధిలో ఉన్నప్పుడు, ఆ తర్వాత వ్యాధి కోలుకునే సమయంలో కూడా అనుభవజ్ఞులైనటువంటి వైద్యులు ఏం చేస్తారు? తేలిక పదార్థాలతో పచ్చెన్నను ఇస్తారు. తేలికైన ఆహారం ద్వారా శరీరం ఆరోగ్యం అవుతుంది. అంతేకాదు సత్వగుణం కూడా వస్తుంది. ఇక శరీరాన్ని రక్షించే శక్తి ఆ సత్వగుణం ఒక్కదానికి ఉన్నదని చెప్పడం అతిశయక్తి కాదు. అందుకే మన శాస్త్రాలు సత్వగుణ ప్రధానుడైన విష్ణువుని పాలనకర్తగా, అంటే పోషించి నిలిపేవాడిగా చెప్తున్నాయి. ఈ సత్వగుణానికి విరుద్ధమైన, అంటే తమోగుణ వినాశకారకం అది. అందువల్ల తమోగుణ ప్రధానుడైన శివుని సంహారకర్త అంటున్నారు. అంటే ఆ గుణములు ఆశ్రయించారు, గుణాలు వారు కాదు. మనసరి కొడుకు మీద ప్రేమ ఉండొచ్చు, కోపాన్ని ఆశ్రయించి కొడుకుని అరుస్తాం, కొడతాం, అట్లా. అంతేగాని శివుడు తమోగుణం అని కదా అర్థం. ఆశ్రయించారు ఆ యొక్క పరిపాలన చేయడానికి. అది కాబట్టి అందువల్ల మహాశయ, శరీరం వ్యాధిరహితంగా ఉండాలి అంటే విశుద్ధమైన ఆహారం ప్రత్యేకంగా అవసరం. ప్రభు ఆహారం చెప్పలేదంటారు, అన్నీ క్లియర్గా చెప్పాడు. ప్రతి చదవాలి మనం. ఆహార విహారాదులు చాలా జాగ్రత్తగా మనం క్లియర్గా నొక్కి వక్కాణించాడు. ఈ కారణంగా ఏ సందేహమునకు తావీయకుండా తామసికమైన ఆహారాన్ని పూర్తిగా వర్జించడం ఉచితమని నేను విన్నవించుకుంటున్నాను. చూడండి, పండ్లు, దుంపలు, వేళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు మొదలైనటువంటి ఇవే సాత్విక ఆహారం అవుతుంది. ఇక మత్స్య, మాంస, మధ్య, ఉల్లి, వెల్లుల్లి మొదలైనవి తామసిక ఆహారం కిందకు వస్తాయి.
శరీరాన్ని నిరోగ్యంగా అంటే వ్యాధిరహితంగా ఉంచుకోవాలి అనుకుంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటంటే ఆహారాన్ని సరిదిద్దుకోవాలి. అది కొంతకాలం పాటు పిలుపు భోజనాలకు వదిలిపెట్టడం చాలా మంచిది. అందుకే నెయ్యి పాలు మొదలైన ఎరువుగా తీసుకోండి అంటున్నారు. మత్స్య మాంసం తినడం ఒక్కమ్మడిగా త్యజించండి. అది అందుకే వాటికే ఆలస్యతను కోరికను కూడా ఇంకా పెట్టుకోవద్దు. కారణం అంటే అందుకే ఏం చెప్తాడు, ఎప్పుడన్నా మాంసం మానేసావు మళ్ళీ తినమని అంటున్నారు అనుకోండి స్నేహితులు, హర్నాథ్ భలే చమత్కారిగా చెప్తారు. అదే చతురత అంటారు. చతురి కావాలి. అక్కడ వెళ్ళగానే వామిటింగ్ వచ్చిన నటించమంటాడు. అరే వీడికి పడతారని చెప్పి స్నేహితులు కూడా బలంతో చేయరు. ఈ చతురత అవసరం. అదే అంటే ఏమిటి, సంసారం తప్పించుకొని కృష్ణుని పట్టుకునే విధానంలో ఈ చాతుర్య అవసరం అంటాడు. సరే, ఇక పండ్లలో విశుద్ధ సత్వగుణ ప్రధానమైన బెల్లం పండు మంచిదట. అందుకే తమోగుణ ప్రధానమైన దేవుడు శివుడు కూడా ఆ బెల్వృక్ష మూలముననే శ్రేష్టమని భావించి తాను విశ్రాంతి స్థానం చేసుకున్నారు. అందుకే ఆ చెట్టు కింద ధ్యానం చేస్తే తమోగుణం పోతుంది. ఇది ఒక రహస్యమైన సాధనా మార్గం. అలాగే బిల్వవృక్షం యొక్క మొక్కలు, ఆకులు, బెరడు, పువ్వులు, పండ్లు వీటిలో ప్రతి ఒక్కదానికి కూడా తమోగుణం చేసి నాశన శక్తి ఉన్నది. అందుకనే శివుడు ఇవన్నీ ప్రీతిపాత్రమైనవి. అందుకు మన కోసం నేర్పడానికి ఆ అవతారం అలా చేస్తారు. సరే, ఈ మారేడు పండ్లు లభిస్తే భుజించండి. బృందావనంలో దొరుకుతున్నాయండి. మేము వెళ్ళినప్పుడు కూడా అందరం ఆ యొక్క బిల్వ పండు రసం తాగాం. చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. సరే, విషయానికి ఏమిటంటే ఒకవేళ పండ్లు లభ్యం కాలేదు, ఆకుల రసం తీసుకోమని చూడండి. మందులు కూడా ఎంత బాగా చెప్తారు అర్నాథ్. మందులు చెప్పి రోగం తగ్గించి భవరోగం తగ్గించి మార్గం అన్నీ చెప్తున్నాడు అర్నాథ్. అది ప్రేమ అండి. కనుక పట్టిక బెల్లం కొంచెం కలిపి సేవించవచ్చు అంటున్నాడు. ఒకవేళ రసం త్రాగుతుంటే జలుబు చేస్తున్నట్లు అనిపిస్తే కలకండ బదులుగా ఆకుల రసం కొంచెం ఉప్పు కలుపుకొని తాగండి. అబ్బాబ్బా ఎంత బాగా చెప్తున్నాడు మహాశయ. ఈ విధంగా శరీరం సత్వగుణంతో నిండిపోతే జాతరండి మనస్సు అసత్చింతలను చెడు ఆలోచన వదిలిపెట్టేస్తుంది. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. బ్యూటిఫుల్. అంటే చెడు ఆలోచనతో నీ మనసు సతమత కావడం మానేస్తున్నట్టు అది అర్థం. చూడండి, జాగ్రత్తగా చూడండి. శరీరం సత్వగుణంతో నిండిపోతే మనస్సు అంటే తనంత తానుగా అసత్చింతనలను అంటే చెడు ఆలోచన వదిలిపెడుతుంది. అంటే మనోమాలిన్యాలు పోయినాయి. ఇది ఏమిటి, ప్యూర్ మైండ్ అంటారు. అయితే ఇంకా ఇది పవిత్రం కావాలండోయ్. పవిత్రం అంటే అగ్ని. ఇక దానికి అగ్నికి చెదలపట్టినట్లు ఇక పవిత్రం కావాలి. ఇప్పుడు మలినాలు ఉన్నాయి, మలినాలు మళ్ళీ చేరవచ్చు. ఉదాహరణకి చూడండి, ఒక సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో మన మొహం కనబడాలి అంటే మనం దాన్ని కదపకుండా ఉంటే దాని మురికంతా అడుక్కెళ్ళిపోతుంది. అందుకని చెప్పి మురికి లేదనుకోబాకండి, అడుక్కెళ్ళిపోయింది అంటే ప్యూర్గా కనబడుతుంది. దాంట్లో చిన్న రాయి వేసామనుకో అంటే కోరికన రాయి అలా వచ్చినాయి, అయిపోయాయి. పెద్ద రాయి వేస్తే అడుగున బురద కూడా వస్తుంది పైకి, అంటే కోరికలు ఉంటాయి. అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు ఏమైంది, ఇది మలినం పోయి ప్యూర్ మైండ్ అయింది. ఇంక చూడు మళ్ళీ పవిత్రం ఎలా అవ్వాలో కూడా చెప్తాడు హరనాథ్. అప్పటిక మహదానందంతో మధురమైన కృష్ణనామాన్ని స్మరిస్తూ ఇహపర జీవులను సార్థకం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అందుకే చూడండి, సత్వగుణం కావాలి. బ్యూటిఫుల్గా చెప్పాడు. అంటే నామం చేస్తూ ఇవన్నీ చేయమని అర్థం. ఏమిటి, మధురమైన కృష్ణనామాన్ని స్మరిస్తూ ఇహపర జీవనం సార్థకం చేసుకోవడానికి వీలు కలుగుతుందంట. ఏది, సత్వగుణం. ఇక కృష్ణనామం తప్ప మహామంత్రం మరొకటి లేదని మళ్ళా చెప్తూ కృష్ణనామం సకల సుఖములను ప్రసాదిస్తుంది, సకల సిద్ధులను దానివల్ల ప్రాప్తిస్తాయి. అంతేకాదు కృష్ణనామం భక్తులకు అన్ని విధార్థాలు కృతార్థులను కృష్ణనామమే భక్తులను అన్ని విధాలు కృతార్థులను చేస్తుంది అంటున్నాడు. అయితే ఈ రాజసిక తామసిక తపస్సులు ప్రకారం చేస్తే ఆ గుణాలు నుంచుకొని చేస్తే సిద్ధులు వస్తాయి. అందుకే సిద్ధులు వదిలేయమన్నాడు. సిద్ధులు పెంటతో సమానం అంటాడు. సిద్ధులాగానే అహం వచ్చేస్తుంది మళ్ళా. అలాగే శంకర భగవత్పాదు తన యాత్ర చేస్తుండగా ఒక అతను గొప్పగా నీటి మించి నడిచి వెళ్తున్నాడట కావాలని. ఆయన అంటాడు, ఎందుకయ్యా నీ సిద్ధినంతా వృధా చేస్తావు, తపస్సంతా కూడా ఒక్క పావలా ఇస్తే తప్పతో అటు దాటవచ్చు కదా. ఎంత బాగా చెప్తారు చూడండి, బ్యూటిఫుల్. కాబట్టి సిద్ధులు పొందిన తర్వాత వ్యక్తులు తమ స్వాభావిక గుణములను ఉద్ధృతి తగ్గించుకొనలేరు అంటున్నాడు. అంటే రజోగుణ తమ గుణాలు నశించవని అర్థం. అందువల్ల దీనికి అనంతమైన సాక్ష్యాలు ఉన్నారు కదా. చూడండి ఎంత బాగా చెప్తాడు ప్రభు. రావణ, కుంభకర్ణ, కంసాదులను మించిన సిద్ధ పురుషులు ఉన్నారా? ఎవరు లేరు. అయినా సిద్ధులైన తర్వాత అంటే సిద్ధులు పొందిన తర్వాత
తమ ఇష్టదైవాలను ఎదుర్కోవడం మానలేదు. చూడ అంటే ఏమిటి? మీరు భస్మాసుడు ఉన్నాడు, ఎంత శివభక్తుడు, వరాన్ని పొంది చివరికి ఏమైంది? తమ ఇష్టదైవం మీదే చేపట్టడానికి బయలుదేరాడు. అది తమ గుణంతో ఆరాధన చేస్తే వచ్చే పెద్ద తలకాయ నొప్పి. అయిదా లేదా? మరి చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ఆహాహాహా. కాబట్టి ఏమిటి? సిద్ధులైన తర్వాత కూడా వారు తమ ఇష్టదైవాలను ఎదుర్కోవడం మానలేదు. ఎంత బాగా చెప్పుకున్నారు. తమో గుణం అంటే ఇదే. అందువల్ల సత్వగుణం ద్వారానే ఆరాధన చేయాలి, పవిత్రులు అవుతారు అంటున్నాడు. సుఖాన్ని పొందుతారని చెప్తున్నాను. పవిత్రుడు ఏమిటి? ఇక శుద్ధ సత్వం, సత్వగుణం కూడా దాటిపోతుంది అన్నమాట, త్రిగుణాతీతుడు అయిపోతాడు. శుద్ధ సత్వం చూడండి, సత్వగుణం ద్వారా ఆరాధన చేయగా పవిత్రులు అవుతారు, సుఖాన్ని పొందుతారని చెప్తున్నాను. కృష్ణనామాన్ని స్మరించే వ్యక్తిలో కేవలం శుద్ధ సత్వగుణం ప్రభావిస్తుంది. అది కృష్ణ ఆరాధనకు ఎంత అర్హత. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. దాని ఫలితంగా భక్తి ద్వారా ప్రేమ, ఆ ప్రేమ ద్వారా ప్రేమయుడు హరి లభించి తీరుతాడు. అందుకని గౌణ భక్తి ఉత్తమంగా స్టార్ట్ చేసి ఎవరికి అది ఏ విధంగా ఫలించాలి? ప్రేమ భక్తిగా ఫలించాలి. అది చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు ప్రభు. దేవతల గుణాలు చూసి నాకు ఈ విధంగా లాభం, ఆ విధంగా లాభం అని ఒక భక్తి ఉంటుంది. అది భక్తి కాదు, అది గౌణ భక్తే. కాబట్టి ఇలా భేదాలు ఉంటాయి. అందుకంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఏం చెప్పారు? ఆర్ధో, జిజ్ఞాసు, అర్ధార్థి అన్నారు. ఈ ముగ్గురులో అర్ధార్థి ఏం చేస్తాడు? ధనం కొరకు లేదా ప్రాపంచిక సుఖం కొరకు భక్తి చేస్తాడు. దానికంటే గొప్పది జిజ్ఞాస అంటాడు. అర్ధార్థికి ప్రపంచమందు, ధనమందు, సుఖమందు ప్రేమ ఎక్కువ. అర్ధార్థి అర్థమును కోరేవాడు, డబ్బును కోరేవాడని. కానీ జిజ్ఞాసు ఏం చేస్తాడు? తత్వము తెలుసుకున్నటలో, అంతఃకరణ పవిత్రలో శ్రద్ధాభిలాష ఎక్కువ ఉంటుంది. అందువల్ల చూడండి, అర్ధార్థి యొక్క భక్తి బహిర్ముఖం, ఇంకా బయటే ప్రపంచమే కావాలి ఆయనకి. జిజ్ఞాసు వ్యక్తి అంతర్ముఖ సంబంధం అనేది. అంటే జిజ్ఞాసు ఏం చేస్తాడు? జ్ఞానం కలిగిన తర్వాత భక్తి చేయడు. ఇక అతను భగవంతుని స్వరూపం ఎటువంటిది, అసలు పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనే విషయానికి వెళ్ళిపోతాడు అతను. జిజ్ఞాసు కంటే ఆర్తుడు శ్రేష్ఠుడు. ఆర్తుల్లో అతని భక్తిలో ఈశ్వరుడు ఉన్నాడు, అతను నాకు పూర్తి సహాయం చేస్తాడు అని సంపూర్ణ విశ్వాసం ఉంటుంది అంటాడు. ఆర్తి ఇంకా గొప్పది. అర్ధార్థి కంటే, జిజ్ఞాసు కంటే ఆర్తి. అయితే కాబట్టి ఇక్కడ ఏంటంటే చూడండి, కుస్మహర. అలాగే ఉద్యోగి ఏం చేస్తాడు? ఎవరి వద్దైనా సేవ చేస్తాడు, చాలా బాగా సేవ చేస్తాడు, ప్రేమగా చేస్తాడు. అది ఎందుకు? తన కుటుంబ పోషణ కోసం, తనకు రాబోయే పెన్షన్ కోసం. అది ప్రేమధనం కోసం కాదు. అతని ప్రేమ అంతా కూడా కుటుంబ పోషణ కోసం మాత్రమే. అతను అర్ధార్థి. అర్థం అంటే డబ్బు గురించి అర్థించి సేవ చేయుట అని అర్థం అక్కడ. మరి ఇతనికంటే గొప్పవాడు జిజ్ఞాసు ఉత్తముడని ఎందుకు అంటున్నాం? అతనికి సంసారం అంటే ఇష్టం ఉండదు, కేవలం భగవంతుని తెలుసుకోవడమే, జ్ఞాతం ఇచ్చ, అదే అతని జీవిత లక్ష్యం అంటాడు. అతనిది సాధనంతా దాని కొరకే. అయితే ఇంకా మనం ముందుకు పోతే జిజ్ఞాసు యొక్క భక్తి కూడా అంత శ్రేష్టంగా, జిజ్ఞాసు కంటే ఆర్తుని భక్తి శ్రేష్టమైనది అంటున్నాడు. భగవత్ ప్రాప్తికై కలిగే తీవ్ర వ్యాకులత, బాధ, విరహం, అదే నిజమైన ఆర్తి, అదే భక్తి అంటున్నాడు. మనం ఇందాక చెప్పుకున్నాం. గజేంద్రుడు ఆర్తి భక్తుడు, విలపించాడు. లావక్కింతయు ధైర్యంబు లేదు, విలోలంబయ్యే ప్రాణములు టావులు తప్పే, ఓ నీవే తప్ప ఇతప్పన వెరుగు నాకేం తెలియదయ్యా, కాబట్టి రక్షించు కాబవే వరదా అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు? ఈ వైకుంఠపతి వచ్చి ఏమిటి ఆ ఆర్తిలో అతను కూడా మర్చిపోయాడు. ఏమిటి? భార్యను ఉందా లేదా పక్కన, అందుకని ఏ ఆయుధము చేరాడు. ఆహాహాహా. మరి రక్షించడం ఆయుధాలు కావాలి కదా. సిరికిని చెప్పడు, ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పడు, ఆమె కూడా వచ్చేస్తాను, బయట జారిపోతా ఉంది. ఆయుధాలు అనమాటే వస్తుంది. అది ఆర్తలో అది తప్ప ఇంకేమిటో తెలియదు. అట్లాగే చూడండి, మన ఆత్మభక్తి రావాలంటే ఒక భావన చెప్తున్నాడు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు. శ్రీరామభక్తులు ఏమనుకోవాలా? శ్రీరామచంద్రుడు, కౌశల్యానందుడు, లక్ష్మణాగ్రజుడు, సీతాపతి, అయోధ్యాధీశుడు. అతనికి అలా ఆలోచిస్తుంటాడు, నిజమైన భర్త పతి అన్నీ ఆయనే. అతను నేను ఇంకెంతవరకు పొందలేకపోయాని భక్తులు తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడట. అప్పుడు ఆ ఆర్తి హృదయం చాలా వ్యాకులమైపోతుంది, తడిసిపోతుంది. ఎప్పుడైతే చూడండి శ్రావణ మేఘాలు వర్షించినప్పుడు భూమిలో ఉన్నటువంటి విత్తనాలు మొలకెత్తుతాయి. అంటే మొలకెత్తగానే నామరూపాలు వచ్చినాయా లేదా? అలాగే నీలో ఈ తడిసిన హృదయం ఉంటే నామబీజం అంతటా మొలకెత్తుతుంది. అందుకని ఆర్తి అని ప్రభు ఎన్నిసార్లు మొత్తుకుంటాడు. మళ్ళా అదే చెప్తున్నాను నేను. ఇక్కడ ఏమంటున్నాడండి,
మీరు హృదయంలోని ఆశతో మాత్రమే ఆయన్ని పొందగలుగుతారు అని శాస్త్రాలు చెప్తున్నాయట. ఏదైనా ఒక వస్తువును వ్యక్తిని పొందాలని జీవికి సమితం అయిపోయింది అనుకోండి, అవసరం దాటిపోతే ఆ జీవి అంధుడైపోతాడు. ఇక ఏమీ తెలియదు అతనికి. దాంతో ఇక మంచి చెడు అన్నీ వదిలేసి కేవలం అతను చింత చేస్తున్నాడే, చింతన ఆ వ్యక్తి మీదనే అతని మానసిక దృష్టి లగ్నం అయిపోతుంది. అది లగ్నం కావాలంటే ఆర్తిరాలస్థ కావాలి. దానిని పొందేందుకై నిరంతరాయంగా ఆలోచిస్తుంటాడు. క్రమేపీ తన కామిత వస్తువును పొందగలుగుతాడు అంటూ నాయన హరనాథ్ అంటున్నాడు. ఇలా మనం కనులు మూసుకొని వెతకండయ్యా, శూన్యుడై వెతకాలి. అంటే ఆ ఆర్తిలో కళ్ళం నీళ్ళు వస్తుంటే ఏమీ కనపడదు. ప్రపంచంలో ఎలా వెతకాలి? కనులు మూసుకో, ఆయన తప్ప ఎవరు కనపడకూడదు. లోపల విజన్ అంటే ఎన్లైట్మెంట్ జరిగింది, ఆయనే కనపడతాడు. నితాయి తప్పక దయదలుస్తాడు. నితాయి అంతటి కరుణా ప్రపూర్ణుడు ఉండగా మనకి చింత ఎందుకయ్యా? ఎంత బాగా చెప్తున్నాడు చూడండి హరనా.